మే 13 అమెరికా వాళ్ళ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఒక ఆక్షన్ వేశారండి. మీకు 25 బిలియన్ అమెరికన్ డాలర్స్ మేము బాండ్స్ ఇస్తున్నాము, ఎవరైనా వచ్చి కొనుక్కుంటారా? 30 ఏళ్లకు ఈ బాండ్స్, అంటే మీకు తెలుసో తెలియదో, ఈ ట్రెజరీ డిపార్ట్మెంట్ టైం టు టైం ఇలా బాండ్స్ అనేవి ఇతర దేశాలకు ఇన్వెస్టర్స్కి ఇస్తూ ఉంటారు. ఏంటండి ఉపయోగము అంటే వడ్డీ వ్యాపారం. మీరు బాండ్స్ కొనుక్కుంటే మీకు ప్రతి నెల ఇంత వడ్డీ అంటూ ఇస్తాం. సో 30 ఏళ్ల బాండ్స్ వడ్డీ ఎంతో చెప్పమంటారా? 5%. అంటే ఇంతవరకు అమెరికా చరిత్రలో 5%. ఇప్పుడు మామూలుగా ఈ సినిమా వడ్డీ అంటారు. మీకు ఆ రోజు షూటింగ్ జరగాలండి, మీకు షూటింగ్ ఆగిపోతే చాలా ప్రాబ్లం. కాబట్టి వీళ్ళు ఏమంటారు, ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, 5 రూపాయలు కాదు 10 రూపాయలు వడ్డీ అయినా నాకు డబ్బు కావాలి, ఒక 10 లక్షలు సర్దండి. ఇలాగ నేను అలాంటి వాళ్ళని చూశాను, ప్రొడ్యూసర్స్. అంటే ఎంత వడ్డీ అయినా పర్వాలేదు అంటే వాళ్ళు ఆ డబ్బు తిరిగి ఇవ్వరు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది అమెరికా వాడు 5% ఇంట్రెస్ట్ ఇస్తాను, ఏది 30 ఇయర్స్కి. ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. సో మీకు డొనాల్డ్ ట్రంప్ చైనా వెళ్ళినప్పుడు షీ జిన్పింగ్ ఒక మాట అన్నాడు. అని ఏమన్నాడు అంటే, అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పతనం అయిపోతుంది, మీది ఒక డిక్లైనింగ్ నేషన్. ఇలా అనేటప్పటికీ చూడండి, మీకు ఇతను ప్రతి వాళ్ళను అవమానించడమే, ట్రంప్ అంటేనే అవమానించడమే. ఇప్పుడు షీ జిన్పింగ్ ఇలా అనేటప్పటికీ, అవునండి 100% మీరు అన్నది కరెక్టే, అమెరికా ఒక డిక్లైనింగ్ నేషన్గా మారింది. ఈ స్లీపీ జో ఉంటాడు చూసారా, ఇప్పుడు మా పూర్వ అధ్యక్షుడు అనొచ్చు కదా, జో బైడెన్ అనొచ్చు కదా. అలా ఉండదండి. ఇతని భాష ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ అన్నాం అనుకోండి, ఎవరు ఆ భార్య చేతుల్లో తన్నులు తిన్నాడు వాడేనా, వాడి గురించేనా? అవునవునులే, వాడు ఇప్పుడు బాగానే ఇలాగ ఉంటుంది. సో ఇతను రెస్పెక్ట్ చేసే వ్యక్తులు అంటే యాక్టింగ్ చేస్తాడు కదా, ఒక వ్లాదిమిర్ పుతిన్ ఉండొచ్చు, ఇంకొక నరేంద్ర మోదీ ఉండొచ్చు. ఇదంతా గమనించిన షీ జిన్పింగ్ వీళ్ళు రావడమే ఎదురుదాడి. సో నీకు స్నేహము కావాలా శత్రుత్వము కావాలా నువ్వు డిసైడ్ చేసుకో. నీ అమెరికాకు అంత సీన్ లేదు, నువ్వు వచ్చావు ఇంతంత మందిని తీసుకొని వచ్చావు, కానీ మా ఆలోచనలంతా వేరేలా ఉన్నాయి, నువ్వు ముందులా లేవు అంట. అవునండి కరెక్టే, 100% కరెక్ట్గా చెప్పారు. అయ్యో అదేంటి అమెరికా అధ్యక్షుడు ఇలా ఒప్పుకున్నాడు ఏమిటి? జో బైడెన్ వల్ల, స్లీపీ జో మీకు ఓపెన్ బార్డర్స్ పెట్టాడండి, కాబట్టి వలసదారులు ఎవరు పడితే వాళ్ళు అమెరికాలోకి వచ్చారు. ఈ ట్రేడ్ డీల్స్ అంటారా, పరమ చెత్త ట్రేడ్ డీల్స్. అలాగే రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నారు, ఏం చేశారండి? ఇప్పుడు ఇవాళ యుద్ధాలు అవసరమా అడుగుతున్నాడు. మరి నువ్వేం చేసావురా అంటే, నేను వచ్చిన తరువాత అమెరికా సాధించిన విజయాలు మీరు ఆశ్చర్యపోతారండి. అంటే మీకు షీ జిన్పింగ్ అవునా, ఎప్స్టైన్ ఫైల్స్, ఈ చిన్న అమ్మాయిలతో మీరు తిరగడం నిజంగా విజయమే. ఇరాన్ వార్ ఇంకా గొప్ప విజయము. ఇలాగ భారత్తో 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ ట్రేడ్ డీల్ అని చెప్పి ఇవాళ కూడా సంతకం పెట్టకుండా మీరు కూర్చున్నారు. ఇవంతా కూడా మీ విజయాలే. అడిగేవాడు కదా, సో అడిగే ఉంటాడు. కానీ ఇక్కడ ట్రంప్ని చూశారు అనుకోండి, ఈ విలేకరులు ఎలా ఉండిందండి చైనా ట్రిప్? అద్భుతం అండి, అద్భుతం, చాలా గొప్పగా ఉండింది. సో చైనా వాళ్ళు ఫిదా అయిపోయారు నా డిప్లొమసీ చూసి. సో ఒక సందర్భంలో 18 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటే షీ జిన్పింగ్ షాక్ అయిపోయాడు. అంటే వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నట్టు ఈయన చెప్తూ ఉంటే షీ జిన్పింగ్ అలాగా, అయ్యో మీరు అంత గొప్పవాళ్ళ, అమెరికా అంత గొప్ప దేశమా అని అడిగారు అని అన్ని అబద్ధాలు. ఎందుకంటే ఇమీడియట్గా ఇది వినిన వెంటనే చైనా వాళ్ళు, అబ్బెబ్బే అలాంటివి ఏమీ జరగలేదండి. సో మేము అడిగాం ఇరాన్ వార్ ఎందుకు చేశారు, దానివల్ల ఉపయోగం ఏమిటని అడిగాము. అలాగే ఇవాళ రేర్ ఎర్త్ మెటల్స్ ఏమిటి, అసలు ఈ బోయింగ్ సంస్థ ఏంటి, మాకు స్పేర్ పార్ట్స్ ఇవ్వకుండా ఇన్ని రోజులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇవి మేము మాట్లాడాము. అంటే ట్రంప్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ యూజువల్ ఎన్నెన్ని అబద్ధాలు చెప్పాలో వరస పెట్టి
మేము కలిసేము, సో నన్ను ఆహా ఓహో అని చెప్పి మీకు చైనా అధ్యక్షుడు అన్నాడు. ఇలాగా మరి వాస్తవం ఏంటండి? అమెరికాలో వాస్తవం ఏమిటి? డిక్లైనింగ్ నేషన్ అంటున్నాడు కదా. ఒక దేశము ఎదుగుతుంది కదా, దాని మీద యుద్ధము చేయకూడదు. జీ జింగ్పింగ్ చెప్పిన విషయం ఇదే. అలాగే నీ దేశము పతనం అయిపోతుంది అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు తక్కిన దేశాలతో సత్సంబంధాలు అనేవి కొనసాగించాలి. అది చైనా లాంటి ఇంత పెద్ద దేశము, సో వాళ్ళ మీద ఇలాంటి టారిఫ్స్ ఇవన్నీ నువ్వు మాట్లాడకూడదు కదా. సో భారత్ విషయంలోనూ అదే చేశావు. అంటే నీకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళతో నువ్వు శత్రుత్వం పెంచుకుంటున్నావు. ఇది వీళ్ళు మాట్లాడారు. కానీ అలాగే రివర్స్లో అండి అమెరికా విలేకరుల దగ్గరికి వెళ్ళి అసలు అమెరికా లాంటి దేశము వాళ్ళ అధ్యక్షుడు మా దేశానికి రావడమే మాకు అదృష్టము, మీరు ఒక అద్భుతమైన నాయకుడు, మీరు అమెరికాను పాలించే విధానము ప్రపంచంలో ఎవరూ చెయ్యలేరు, మీకు పెట్టుబడులు వెల్లువలాగా వస్తున్నాయి కదా. సో ఇలాగ ఆయన పొగిడేటప్పటికీ నాకు చాలా ఆనందం వేసింది. ఇలాంటిది ఏది అక్కడ జరగలేదు, ఇవన్నీ జరిగినట్టుగా మీకు సొంత స్క్రిప్ట్ రాసుకున్నాడు, చెప్పుకుంటూ పోతున్నాడు. ఏప్రిల్ నెల 31.25 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళ అప్పులండి. మరి జీడిపి ఎంతో చెప్పమంటారా? 31.22 ట్రిలియన్ అండి. 22 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. మీకు మీ జీడిపి కన్నా అప్పులు ఎక్కువ. అంటే మీ జీతము ₹1,00,000, మీ అప్పులు ₹1,50,000. ఎలా తీరుస్తారు? ఈ 50,000 ఎక్కడి నుంచి వస్తుంది? సో దాంతో అమెరికా ఎంచుకున్న మెథడ్ ఏంటి? ఆక్షన్స్ వేయడం. అంటే ఒక దేశం నుంచి అప్పు తెచ్చుకొని ఇంకొక దేశానికి కట్టడం. ఇదే కదా పాకిస్తాన్ వాడు చేశాడు. సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళాడు, నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాను, లేదా అప్పుగా అనుకో 3.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవ్వు. సౌదీ అరేబియా వాడు ఇచ్చాడు, దాన్ని తీసుకువెళ్ళి యూఏఈ యొక్క అప్పు తీర్చాడు. మళ్ళీ చైనా వాడి దగ్గరికి వెళ్ళాడు, 6 బిలియన్ అమెరికన్ డాలర్స్ నాకు అప్పు కావాలి. ఎందుకురా? నీకు అప్పు తీర్చాలి కదా. ఇవాళ అమెరికా కూడా అదే పనండి. ఒక అప్పు తీర్చడానికి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళడము, అక్కడ తెచ్చుకోవడం, దాన్ని తీసుకెళ్ళి ఈ అప్పు తీర్చడం. మరి ఇది పెరిగింది కదా అంటే ఇంకొకటి దగ్గర అప్పు. దీన్నే వీళ్ళు ట్రెజరీ బాండ్స్ అంటారు. కానీ ఈరోజు ఏ ఒక దేశము కూడా అమెరికాను నమ్మడం లేదు. ఎందుకు? ఇరాన్ యుద్ధం అండి. సో ఇరాన్ యుద్ధము పెట్రో డాలర్ని డైరెక్ట్గా కొట్టింది. ఎందుకు అంటే అమెరికా మనకు ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వదు అని ఈ గల్ఫ్ దేశాలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆదాయమే కదండి, ప్రాఫిట్స్నే వీళ్ళు పెట్రో డాలర్ అంటారు, ట్రెజరీ బాండ్స్ అంటారు, ప్రొటెక్షన్ మనీ అంటారు. ఇవాళ అమెరికా ద్వారా ఎటువంటి ప్రొటెక్షన్ మనకు దొరకదు అని వీళ్ళకి అర్థమైన తరువాత ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు అమెరికా మీద ఎందుకు పెట్టుబడులు పెడతారు? పెట్టే అవకాశమే లేదు కదా. సో పెట్రో డాలర్ అనేది డౌన్ అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళు విడిగా డిఫెన్స్ ప్యాక్ట్స్ పెట్టుకున్నారు. భారత్ లాంటి దేశముతో యూఏఈ డిఫెన్స్ ప్యాక్ట్కి రెడీ అవుతుంది. సో ఇదంతా చూసినప్పుడు ఏంటి? అమెరికా అన్ని వైపులా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ కన్నా వడ్డీలు కట్టుకోవడం ఎక్కువైంది. మీకు వచ్చే ఆదాయానంతా మీరు ఇలా వడ్డీలు కట్టుకుంటూ పోతున్నారు అనుకోండి, మీ దేశం ఎక్కడ నిలబడుతుంది? మీ ఇన్కమ్ ఎక్కడ? మీ ప్రాఫిట్స్ ఎక్కడ? నథింగ్ అండి. కానీ డొనాల్డ్ ట్రంప్ యాజ్ ఇట్ ఈస్గా ఇన్నిన్ని అబద్ధాలు అమెరికా ప్రజలకు చెప్పడం, మీడియాకు చెప్పడం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. చైనా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అలాంటిది ఏమీ జరగలేదు, అలాంటి డిస్కషనే జరగలేదు అంటున్నారు. మరి ఇవాళ అమెరికా ఒక డిక్లైనింగ్ నేషన్, కూలిపోతున్న సామ్రాజ్యం, దానికి రాజు అనేవాడు ఒక అబద్ధాల కోరుగా మీకు ఇవాళ బయటపడుతున్నాడు. అంటే మీకు అమెరికా యొక్క భవిష్యత్తును ఎలా చూస్తున్నారు? వీళ్ళ నంబర్ 1 కంట్రీ అని చెప్పి ఇవాళ కూడా ప్రపంచం ఆశ్చర్యపోతుందంటే మనకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.